టీచర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకపోతే, మన స్కూల్లో ఒక ఇది పెట్టుకున్నామండి, మీరు అవుట్ ఆఫ్ స్కూల్స్ పెట్టిన దానికి కారణాల్లో ఒక కారణం కూడా 2012లో నేను మొదలుపెట్టినప్పుడు దాదాపు ఒక 300 మంది టీచర్స్ని కలిశానండి నేను ఇన్ 2 years టైం. లక్నోలో, కోయంబత్తూరులో, చెన్నైలో, హైదరాబాద్లో అన్ని చోట్ల కలిశాను. ఐ వాజ్ షాక్డ్. ది యావరేజ్ ఎర్నింగ్ ఆఫ్ ఎ టీచర్ హూ ఇస్ ఇన్ మిడిల్ స్కూల్, 3-4 తరగతులు 5 తరగతుల్లో నేర్పించే ప్రైమరీ స్కూల్ టీచర్స్ అంటారు వాళ్ళని. ఆ స్కూల్లో చదివే నేర్పించే టీచర్లకి 12,500 13,000 జీతాలు. గవర్నమెంట్ స్కూల్స్ కాదండి, ప్రైవేట్ స్కూల్స్ని మాట్లాడుతున్నాను. 15,000 రూపాయల్లో పంచదార ఖర్చు అంతే, పాలు ఖర్చు అంతే, రైస్ కొనుక్కోవాలన్నా ఇది కొనుక్కోవాలన్నా అంతే, ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా అంతే. వాళ్ళకేం తక్కువ ఇవ్వట్లేదు. 15,000 రూపాయల్లో వాళ్ళు బతికి మన స్కూల్కి వచ్చి సంతోషంగా హ్యాపీగా వచ్చి మన పిల్లల్ని హ్యాపీగా ఉంచి చదువు నేర్పించి పెద్ద చేయాలని వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి ఎంత ఇవ్వాలండి? ఎలా సరిపోతుంది 15,000? ఆ రోజుల్లో నేను 15,000 నా డ్రైవర్కి ఇచ్చేవాడిని. 15,000 ఇస్ ది యావరేజ్ శాలరీ ఆఫ్ ఎ టీచర్. ఐ ఫెల్ట్ వెరీ సాడ్. ఇక్కడ నేర్చుకొని బయటికి వెళ్ళి 4 పైసలు సంపాదించుకొని వచ్చిన వాళ్ళం. మన ఊర్లో మన టీచర్స్ని ఇట్లా ఇది చేస్తున్నారని చాలా బాధేసింది. టీచర్స్కి ఈ రోజుకి కూడా, మా స్కూల్లో కూడా, ఈవెన్ ఇన్ మై స్కూల్, ఐ డోంట్ థింక్ వీఆర్ పేయింగ్ దెమ్ ఇనఫ్. ఆ మనసారా పేమెంట్ చేయాలంటే నేను ఇంకా ఇవ్వగలను, ఇస్తాను. వెన్ వీ కమ్ టు 3,000 3,500 ఫుల్గా స్కూల్ ఫుల్ అయినప్పుడు, ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు డూ ఇస్ టు టేక్ కేర్ ఆఫ్ టీచర్స్, బికాస్ దే ఆర్ ద వన్ హూ ఆర్ బిల్డింగ్ ద నేషన్. టీచర్స్ ఆర్ నేషన్ బిల్డర్స్. వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీరు, ఆ సమాజము డిటీరియరేట్ అవుతుంది. స్కూల్ టీచర్కి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వండి. తప్పు చేస్తే ప్రిన్సిపల్కి చెప్పండి, ప్రిన్సిపల్ వాళ్ళని మందలిస్తారు. అది వాళ్ళ మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్, మనం పోకూడదు. టీచర్స్ని నానా మాటలు అనడము ఇవి కరెక్ట్ కాదు. సో టీచర్ సెలక్షన్ ప్రాసెస్ స్కూల్స్ కరెక్ట్గా చేసుకొని ఎడ్యుకేషన్ పరంగా దీని పరంగా వాళ్ళకి ఇచ్చి, ఇఫ్ యూ గివ్ దెమ్ ద ఫ్రీడమ్ టు డూ వాట్ ఇస్ రైట్, ఐ థింక్ టీచర్స్ విల్ బిల్డ్ ఎ నేషన్. దే ఆర్ ప్యాషనేట్ పీపుల్ అండి. దే ఆర్ వెరీ ప్యాషనేట్ పీపుల్. వాళ్ళు చాలా వరకు మీరు స్కూల్స్లో టీచర్స్తో మాట్లాడారంటే, ఈ నెల జీతం ఒక 10 రోజులు డిలే అవుతుందమ్మా అని చెప్పి అంటే, దే విల్ నాట్ ఈవెన్ బ్లింక్. పర్లేదండి, దాన్నే ఉంది. కష్టం ఉన్నా కూడా వాళ్ళు పిల్లల కోసం మరుసటి రోజు వచ్చేస్తారు స్కూల్కి. ఓకే, దిస్ ఈస్ వాట్ ఎ మదర్ విల్ డూ, దిస్ ఈస్ వాట్ ఎ టీచర్ విల్ డూ. ఈ రెండు, ఇది ఒక జాతి. తల్లులు, ఉపాధ్యాయులు, స్కూల్లో పిల్లలు, అందులో కూడా. కాలేజీలో ప్రొఫెసర్స్ కొంచెం ఏమన్నా అటు ఇటుగా మాట్లాడతారేమో, కానీ స్కూల్ టీచర్స్ అనరు. అది నేను చూశాను, చూస్తూనే ఉన్నాను. నేను మా స్కూల్ టీచర్స్ గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. కోవిడ్లో ఫీజులు సరిగ్గా కలెక్ట్ చేయలేక మేము కష్టపడుతున్నప్పుడు మేము టీచర్స్కి ఒక అప్పీల్ ఇచ్చాము. మీకు ఇంటికి ఎంత కావాలో అంత తీసుకోండి. మీకు ఒక జీతం 50,000 రూపాయలు ఉంది, కానీ మీ ఇంటికి ఎంత కావాలో, మీ ఇల్లు గడవడానికి ఎంత కావాలో అంత తీసుకొని కొంత తగ్గించుకుంటే అంత డబ్బులు మేము మిగల్చగలము. కాబట్టి మన డ్రైవర్లకి, ఆయమ్మలు, వీళ్ళందరూ ఎవరైతే మన స్కూల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఒక 5,000 10,000 ఏదో ఒకటి ఇవ్వగలము. వాళ్ళని తీసేసి టీచర్లు మట్టుకు ఉంచుకోవడం అన్నది కరెక్ట్ కాదు. వీళ్ళని హెల్ప్ చేద్దాం, మీరు కూడా మాకు సాయం చేయండి అని ఒక పిలుపిచ్చామండి. యూ విల్ నాట్ బిలీవ్, దేర్ ఆర్ టీచర్స్ హూ హ్యావ్ టేకెన్ 0 శాలరీ. 0. మా ఆయన పనిచేస్తున్నాడండి, నాకు అక్కర్లేదండి జీతం, మా ఇల్లు గడుస్తుంది అన్న టీచర్లు కూడా ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళందరికీ ఇవ్వాల్సింది తిరిగి ఇచ్చాం. వీ హ్యావ్ పెయిడ్ దెమ్ బ్యాక్. ఇది మేము ఓన్లీ డిఫర్మెంట్ అడిగాము, అంటే అప్పుడు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత పే చేస్తామని అడిగాము. టీచర్స్ చేశారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ టీచర్స్ ఇన్ తత్వా స్కూల్. అలాంటి టీచర్స్ అన్ని చోట్ల ఉన్నారని కూడా నమ్ముతున్నాను. మనం వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తే వాళ్ళు ఈ దేశాన్ని నిలబెట్టగలరు, చేయగలరు. అందరూ చేద్దాం. చాలా క్రిస్టియనిటీ స్కూల్స్లో పొద్దున్న ప్రేయర్ అని వాళ్ళ మతాన్ని వాళ్ళు సస్టైన్ చేసుకుంటున్నారు. అవును. అదే ముస్లిం స్కూల్స్లో కూడా పొద్దున్నే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రేయర్ అది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మతాన్ని వాళ్ళు సస్టైన్ చేసుకుంటున్నారు. కానీ హిందుత్వం గురించి మాట్లాడుకుంటే, హిందువుల గురించి మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ దానికి సంబంధించి మనకి ఎక్కడ ఇది మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయం, ఇది మన రోజు ఇలా మనం చేయాలి అని మనం ఎప్పుడు చెప్పిన దాఖలాలు లేవు. అవును. తత్వాలు ఏమన్నా అలవాటు చేస్తున్నారా? చేస్తున్నామండి. మా స్కూల్లో ఒక పాట ఉంది, మీకు పంపిస్తాను.
ఎవరు వెబ్సైట్లో మిగతా వాళ్ళు చూసిన మా స్కూల్ వెబ్సైట్కి వెళ్తే ఆ పాట ఉందండి. సార్ అనంత శ్రీరామ్ గారు రాశారు ఆ పాట, మా స్కూల్ పాట. దాని వెనక కూడా ఒక చిన్న కథ ఉంది, అది టైం ఉంటే అది కూడా ప్లే చేయండి. ప్లీజ్ మాకు 2 ముక్కలు చెప్పండి, మీరు నాకు ఆ వీడియో ప్రొవైడ్ చేస్తే నేను పంపిస్తానండి. బ్యూటిఫుల్గా ఆయనకి నేను చెప్పింది ఏంటంటే, దేవుడి పేరు లేకుండా నేను పొద్దున్నే లేచి ఒక ప్రేయర్ చేయాలి, 5 ఏళ్ల పిల్లవాడు పలకగలగాలి, అటువంటి పాట రాయండి. ప్రేయర్లో 5 ఏళ్ల పిల్లవాడు వాడికి అర్థం కాదు కదా, వాడేం పాడతారు మరి? మీరు ఏదో మాటలు పెట్టేస్తే వాడికి అర్థం కాకపోతే హీ వోంట్ ఫీల్ ఇట్, వాడికి తెలిసేటట్టు రాయండి అని ఒక పాట రాసేవ్వండి సార్, స్కూల్లో నేను రోజు పాడాలనుకుంటున్నానని. స్కూల్ పాట రాశారండి. ఫస్ట్ 2 రోజులు రాసిస్తానని అన్న ఆయన 15 రోజుల తర్వాత నన్ను పిలిచి, ద మోస్ట్ డిఫికల్ట్ సాంగ్ అండి ఇది నాకు రాయడము, మీరు పెట్టిన ఇవన్నీ కూడా చాలా కష్టం అని. నేను ఇంకోటి కూడా చెప్పాను ఆయనకి, దేశరాగలో రాయాలని. దేశరాగలో ఒక అద్భుతమైన ఇది ఉందండి. మీరు సంగీతం నేర్చుకున్నారా? కొంత నేర్చుకున్నాను, విని నేర్చుకోలేదు, అంటే ఫార్మల్గా నేర్చుకోలేదు, విని. మా ఫాదర్ బాగా సంగీతం ఇది కర్ణాటక మ్యూజిక్లో, నేను విని నేర్చుకున్నాను. నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది మ్యూజిక్లో. ఇది దేశరాగలో ఒక మంచి ఇది ఉంది, ఇట్ క్రియేట్స్ ఎనర్జీ ఇన్ యూ. దేశరాగలో పాడితే పొద్దున్న వీళ్ళ పిల్లలకి ఎనర్జీ వస్తుందని నా నమ్మకం. ఈ ఎనర్జీతో స్కూల్కి వస్తే బాగుంటుంది. పొద్దున్నే దేశరాగలో ఒక పాట పాడాలని, అందుకని ఆ పాట దేశరాగలో ఉండాలి, మీరు మాటలు ఇలా ఉండాలి, 5 ఏళ్ల పిల్లవాడు పలకాలి, దేవుడిని పాట రాశారండి, మీరు వినండి. విన్న తర్వాత ఆ పాటకు అర్థం నేను చెప్తాను. కళ్ళు మూసుకొని మీరు గుళ్ళో ఉన్నప్పుడు 1 సెకండో 2 సెకండ్లో ఆ దేవుడితోటి కనెక్షన్ ఉంటుందండి మీకు. తర్వాత ఎవరో వచ్చి గంట కొడతారు, మీకు డిస్ట్రాక్ట్ అవుతారు మీరు. లేకపోతే పూజారి గారు ఏదో గంట కొడుతూ ఆయన హారతి తీస్తూ ఏదో చేస్తారు, మీరు కళ్ళు తెరుచుకుని ఆయన చూస్తూ ఉంటారు, ఏదో చేస్తారు. బట్ ద కనెక్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్. 1 సెకండ్కో 2 సెకండ్లకు 5 సెకండ్లకు, కొంతమందికి హిమాలయ పర్వతాల్లో కూర్చున్న వాళ్ళకి సంవత్సరాల తరబడి కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ అనేది ఎక్కడైతే మీరు మిమ్మల్ని మర్చిపోతారో, ఆ మర్చిపోయినప్పుడు ఆలోచించాల్సిన ఆలోచన ఈ పాట అండి. ఆ పాటలో అర్థము, వెన్ యు ఆర్ కనెక్టెడ్ టు దట్ డివైన్, అప్పుడు ఏం ఆలోచించాలి నేను అనేది ఈ పాట. దాని అర్థం నేను అలాగా ఇది చేసుకున్నాను. చాలా బాగా రాశారు. హ్యాట్స్ ఆఫ్ టు దట్ బ్యూటిఫుల్గా రాశారు. మనిషిలో నిన్నే చూసే తెలివివ్వు. ఆ నిన్ను ఎవరో చెప్పలేదు, మీ ఇష్టం. అదే మనిషికి సాయం చేసే బలం ఇవ్వు. ఎప్పుడు మంచిని వెతికే కనులను మాకివ్వు, ఎప్పుడు నిజమే పలికే పెదవులు అందివు, అందరి మనసుల్లోనూ నిలిచే గెలిపివ్వు, ముందర నన్నే నేను గెలిచే వరం ఇవ్వు. ఇదండి పాట. ఫస్ట్ ఇది బ్యూటిఫుల్గా రాసు. నాలో ఉండే ప్రాణం అమ్మని, ప్రాణం నిలిపే అన్నం నాన్నని, అన్నం దొరికే దారిని చూపే దీపం గురువని, తలచే బుద్ధి నువ్వు తలపులకే వృద్ధి నువ్వు, అందరి మనసుల్లోనూ నిలిచే గెలుపు, ముందర నన్ను నేను గెలిచే వరం నువ్వు. అద్భుతంగా రాశాను. ఆ పాట విన్నప్పుడల్లా గూస్ బంప్స్ వస్తాయండి. మా స్కూల్లో 20-30 మంది టీచర్లు కళ్ళ మీద నీళ్ళు పెట్టుకుంటారు ఈ పాటకి. ఎవ్రీ డే రోజు పాడతాము ఈ పాట, అందరి కంట్లో నీళ్ళు పెట్టుకుంటాము. బ్యూటిఫుల్ వైబ్స్. పిల్లలు కూడా చాలా బాగా పాడతారు. తెలుగులోనూ ఉంది, హిందీలోనూ ఉంది. హిందీలో అనువాదం చేసుకున్నాం తర్వాత. హిందీలో 2 రోజులు పాడతాము, తెలుగులో 3 రోజులు పాడతాం. సనాతన ధర్మానికి కావలసినవన్నీ దానిలో ఉన్నాయి. దేవుడి పేరు లేకుండా ఉన్నాయి. దేవుడు వినాయకుడు అనో సరస్వతి అనో మేము అనకుండానే అన్నీ అంటున్నాము. గొప్ప కవి, చక్కగా రాశారు ఆ పాట. అది యాజ్ ఫర్ స్కూల్స్ గో, రిలీజన్స్ చెప్పాలా, రిలీజియస్గా చెయ్యాలా అన్నది ఒక్కొక్క స్కూల్ని బట్టి వాళ్ళ దీన్ని బట్టి ఉంటుందండి. ఐఎమ్ ఆస్కింగ్ పేరెంట్స్, మీకేం కావాలి మీరు చూస్ చేసుకోండి, మీకేం కావాలో. మా అబ్బాయి ఆ స్కూల్కి వెళ్ళినా పర్వాలేదు, అక్కడ అవి నేర్చుకున్నా పర్వాలేదు, ఇవి నేర్చుకున్నా పర్వాలేదు, 4 మార్కులు వస్తే చాలు అనుకునేవాళ్ళు అక్కడికి పంపించండి. లేదు ఇటువంటివి కావాలి, చదువుతో పాటు ఇది కావాలి అని అనుకునేవాళ్ళు ఇక్కడికి పంపించండి. పేరెంట్స్ నో వెరీ క్లియర్లీ వాట్ ఈస్ ద చాయిస్ దే ఆర్ మేకింగ్. మీరు చాయిసెస్ మీరు చెయ్యండి. మేము నేర్పించేది వాల్యూస్తో పాటు చదువులు నేర్చుకుంటారు. వాళ్ళు నేర్పించేది చదువులు. వాల్యూస్ వస్తాయో రావో నాకు తెలియదు. రాకపోతే బాధపడద్దు, మీరు పంపించారు ఆ స్కూల్కి. అవును రైట్. మీరు ఇంట్లో నేర్పించుకోగలను వాల్యూస్, వాళ్ళు చదువులు చదవాలంటే స్కూల్లో అని అంటే నేర్పించండి.
మీకు టైం లేదు కాబట్టి నేను వాల్యూస్ నేర్పిస్తా. వన్ ఆఫ్ ద వాల్యూస్ ఈజ్ నేను కష్టపడాలి. పిల్లలకు తెలుస్తుంది, తెలుసు కాబట్టి చదువుతారు కాబట్టి దానికి రావాల్సిన రిజల్ట్స్ వస్తాయి. మిగతావన్నీ కరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి ఒక దైవ తోడు ఉంటుంది. అద్భుతం. ఇది నమ్ముతూ ముందుకెళ్తే మంచి జరుగుతుంది. తత్వ అని చాలా మంచి పేరు పెట్టారు. పిల్లలందరికీ మంచి తత్వం బోధిస్తారని నమ్ముతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒక న్యూ జనరేషన్ని, ఒక కొత్త బ్లడ్ని ఇన్ ఏ పాజిటివ్ వే, ఒక మంచి జనరేషన్ని మీరు సొసైటీకి అందిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నిజంగా. థ్యాంక్ యూ.